शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओं విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మన విఎన్ఆర్ క్రియేషన్స్లో వారఫలాలు పెట్టడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక వారఫలాల్లోకి వెళ్లే ముందు ఒకసారి గ్రహస్థితిని మనం చూద్దాం. వృషభ రాశిలో బృహస్పతి సంచారం, ఇక మిథునంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజస్తంభన అనేది కూడా జరుగుతుంది. ఇక దాంతోపాటు కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఇక మీనరాశిలో శని ప్రవేశించి శని, బుధ, రవి, శుక్ర, రాహువులు 5 గ్రహాలతో పాటు చంద్రుడు 30వ తారీఖు షష్టగ్రహ కూటమితో ప్రవేశిస్తుంది. ఈ షష్టగ్రహ కూటమి అనేది చాలా విశేషమైంది. మరి దీని ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. మరి వీటి యొక్క పరిస్థితిని బట్టి ఈ వారం రాశిఫలాలను మనం చూద్దాం. అలాగే షష్టగ్రహ కూటమి సందర్భంగా గ్రహదోష నివారణకు అరుణహోమంతో పాటు మహామృత్యుంజయ పాశుపత హోమం చేయడం జరుగుతుంది. అది మీకు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరైనా మీ వ్యక్తిగతంగా గోత్రనామాలతో చేయించుకోవాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి. మీ గోత్రనామాలతో చేయడం జరుగుతుంది. ఇక ఈ వారం రాశి ఫలాలను చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి, అలాగే తృతీయంలో వారమధ్యం వరకు కుజుడు సంచరిస్తూ చతుర్థంలోకి నీచలోకి వెళ్ళడం జరుగుతుంది కుజుడు. అలాగే కుజస్తంభన చతుర్థ స్థానంలో సంభవిస్తుంది. ఇక కేతువు 6వ స్థానంలో ఉన్నాడు. ద్వాదశంలో 6 గ్రహాలు ఉన్నాయి. అయితే చంద్రుడు వార ప్రారంభం తర్వాత ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తాడు. ఇక శని, అలాగే బుధుడు, రవి, రాహు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కూడా ఈ వారమంతా కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది ద్వాదశంలో. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఒక్కసారి మేషరాశి యొక్క ఫలితాలు చూద్దాం. ముఖ్యంగా రాష్ట్రాధిపతి నీచలోకి వెళ్తున్నాడు. ఇది అత్యంత కఠినమైన సమయంగా చెప్పుకోవచ్చు. ద్వాదశంలో 6 గ్రహాలు, రాష్ట్రాధిపతి నీచలో ఉండడం అన్ని విధాలా కూడా కొంత వ్యతిరేక ఫలితాలు అనేటివి మేషరాశి వారికి సూచిస్తున్నాయి. ఏ పని చేయాలన్నా కూడా ఆటంకాలు, ప్రతి విషయంలో కూడా మానసిక ఆందోళన అనేది చికాకు కలిగించడం, చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత వ్యతిరేకత, ఎప్పుడూ కూడా పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. పని చేయడంలో ఒక రకమైనటువంటి ఆందోళన అనేది మనకు సూచిస్తుంది. ఆత్మస్థైర్యం పెంచుకునే ప్రయత్నం చేయండి. మానసికంగా కొంత దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆర్థికపరమైన విషయాలలో ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ద్వాదశంలో ఉండడం వల్ల ఆర్థికంగా చాలా లోటు అనేది మేషరాశి వారికి ప్రస్తుతం సూచిస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఏదో ఒక లోటు, ఇబ్బంది అనేది మనకు సూచిస్తుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత వ్యతిరేకత, కుటుంబంలో అశాంతి, బయట వ్యక్తుల కుటుంబంలో అలకల్లోలాలు, అలాగే దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలగడం మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా వార మధ్యం తర్వాత కొంతవరకు చేయవచ్చు. వార ప్రారంభంలో అయితే ఆశించినంత ఫలితం అయితే ఉండకపోవచ్చు. కుజస్తంభన కూడా జరుగుతుంది కాబట్టి చతుర్థంలో ఆర్థిక లావాదేవీలతో పాటు స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం, అలాగే మీరు కొనాలనుకున్న వాటిలలో లీగల్ ఇష్యూస్ అనేటివి తలెత్తడం, దానివల్ల కొంత ఇబ్బందులు కలగడం అయితే మనకు సూచిస్తుంది. ఇక
దాంతోపాటు తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. వాహనాలు కొనడం అయితే కొంతవరకు వాయిదా పడుతుంది. విద్యార్థులకు కొంతవరకు వ్యతిరేక ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. మీరు ఆశించిన ఫలితాలు అయితే రాకపోవచ్చు. ఎందుకంటే ఎంత కష్టపడ్డా కూడా రవి ద్వాదశంలో ఉండడం, అందుట్లో శుక్రుడు లాంటి గ్రహాలతో కలిసి ఉండడం వల్ల కొంత రవి యొక్క ఫలితం అనేది తక్కువ సూచిస్తుంది. కాబట్టి విద్యార్థులు అధిక శ్రమ పడడం మంచిది. కొంచెం కూడా మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు 100% కష్టపడితే 50% మాత్రమే మీరు ఫలితాన్ని పొందే అవకాశం సూచిస్తుంది. కాబట్టి అధిక శ్రమ, సంతానం యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. సంతానానికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మేషరాశి వారికి సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, అధిక ధన వ్యయాల వల్ల కొంత రుణాలు తీసుకోవాల్సి రావడం, దానివల్ల కొంత ఇబ్బంది పడడం కూడా మనం గమనించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. కాకపోతే బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో అశాంతత, భార్యాభర్తల మధ్య తరచూ వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంది. భార్యకు కానీ భర్తకు కానీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఇక వీరికి కూడా అష్టమాధిపతి నీచలో ఉండడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మేషరాశి వారికి ప్రస్తుతం ఈ కుజస్తంభన వల్ల సర్జరీలు కావడం అలాంటివి కూడా అయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్య విషయంలో అలసత్వం అనేది పనికిరాదు. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. వారి నుంచి కొంతవరకు ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొంత మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఉన్న స్థితి అయితే ఉండదు. ఉద్యోగంలో చుట్టూ ఉన్న వాళ్ళతో వ్యతిరేకత, ప్రతి విషయంలో కూడా మీ పైన పై అధికారుల ఒత్తిడి, చుట్టూ ఉన్న వాళ్ళతో వాదోపవాదాలు, కొంత చికాకు కలిగించే విషయాలు మీకు ఉద్యోగంలో ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక సినీ రంగాల వారికి కూడా కొంత వ్యతిరేక ఫలితాలే ఉన్నాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, వీళ్ళందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉద్యోగం విషయంలో అజాగ్రత్త, అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లేని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థిక లాభాలు కూడా కొంత తక్కువే. రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడం, అలాగే చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత వ్యతిరేకత ఉండడం వల్ల ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ద్వాదశంలో షష్టగ్రహ కూటమి సంభవించడం వల్ల మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది. ప్రారంభంలోనే అమావాస్య రోజు షష్టగ్రహ కూటమి ద్వాదశంలో సంభవిస్తుంది. కాబట్టి కొంత ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, వ్యవహారికపరమైన చుట్టూ ప్రతి విషయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండండి. వీలైతే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనండి. అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి. అనవసర ఖర్చులు, ఊహించని ధన వ్యయాలు, ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మేషరాశి వారికి సూచిస్తుంది. మరి మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా 6 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటుండండి. ఏల్నాటి శని ప్రారంభమైంది కాబట్టి శనికి నీలాంజన సమాభాసం రవిపుత్రమివాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా 19 మార్లు పఠించండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దానివల్ల కొంతవరకు సామాన్యంగా సమస్యల నుంచి బయటపడి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభరాశి ఫలితాలు. ఈ వారం వృషభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, ద్వితీయంలో కుజుడున్నాడు. కుజుడు తృతీయంలోకి వార మధ్యంలో వెళ్తున్నాడు. కుజ స్తంభన జరుగుతుంది. అలాగే మనకు కేతు వచ్చేసి 5వ స్థానంలో, ఏకాదశంలో బుధ, రవి, శుక్ర, రాహు, శని, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు.
ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా అదృష్ట యోగులు, అలాగే ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. మానసిక స్థిరత్వము, ఆత్మస్థైర్యంతో పాటు ఐశ్వర్యము, అన్నిటిలో జయము అనేది వీళ్ళకి ఎక్కువగా సూచిస్తుంది. ఏదైనా ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఈ వారమే కాదు, అద్భుతమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే మరి వృషభ రాశి అని చెప్పుకోవచ్చు. అలాగే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో నిర్ణయాలు మంచి ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత, సహాయ సహకారాలు అందుతాయి. వార మధ్యంలో, వార ప్రారంభంలో కొంత దుర్వార్తా శ్రవణాలు వినే అవకాశం ఉంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైజ్ఞానిక విద్యలు అభ్యసించేవారు, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చుకునే అవకాశం ఉంది. అలాగే సంతానపరమైన విషయాలలో కొంత వార ప్రారంభంలో శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు కొద్దిగా వారాంతంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, కొన్ని బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు తలెత్తే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యపరమైన విషయాలలో కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ఏదైనా వ్యాధులు, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా వాటి నుంచి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కూడా ఆర్థికపరమైనటువంటి అనుకూలత, సహాయ సహకారాలు అందడం, కుటుంబంతో శుభకార్యాల్లో పాల్గొనడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం చేసే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉందనే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే వీరికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈశ్వరారాధన చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడున్నాడు. కుజుడు ద్వితీయంలో నీచస్థితికి వెళ్తున్నాడు. ఇక చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో చంద్రుడు, శుక్రుడు, అలాగే బుధుడు, రవి, రాహువు, శని, ఈ 6 గ్రహాలు కూడా కలయిక సంభవిస్తుంది. అలాగే దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మల్లో చంద్ర సంచారం ఉంది. బృహస్పతి ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా మిథున రాశి వారికి అన్ని రంగాలలో కూడా కొంత అనుకూలత అనేది సూచిస్తుంది. ఏదైనా కూడా కఠినంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో కఠినమైనటువంటి స్వభావంతో పాటు ప్రతి విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. అలాగే ప్రయోజనాల కోసం ప్రతి విషయం కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలించే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. బిజినెస్ మేనేజ్మెంట్తో పాటు గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నించేవారు కూడా విశేషమైనటువంటి విజయాలు సాధించే అవకాశం ప్రస్తుతం ఈ వారం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. నీచలోకి వెళ్ళడం వల్ల ద్వితీయంలో కుజుడు నీచలో ఉండడం వల్ల ఆర్థిక లోటు అనేది కొంత ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఎంత సంపాదించినా ఏదో ఒక రకమైన లోటు, దానివల్ల రుణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే
చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహించండి. వారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేయడం వల్ల ధన వ్యయం అనేది అధికంగా అయ్యే అవకాశం ఉంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే కందులు నైవేద్యం పెట్టండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఇక దత్త దేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన పెట్టండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు రాబోతున్నాడు. ద్వాదశంలో ఉన్నాడు కుజుడు. జన్మంలోకి నీచలోకి రాబోతున్నాడు. తృతీయంలో కేతువు. అలాగే నవమ స్థానంలో శని, బుధ, రవి, శుక్ర, రాహు, చంద్రులు ఉన్నారు. ఈ 6 గ్రహాలు భాగ్యస్థానంలో ఉండడం అనేది గమనించవచ్చు. ఏకాదశ బృహస్పతి, ద్వాదశంలో కుజుడు జన్మంలోకి రాబోతున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యలు పోతున్నాయి, కొన్ని సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఇది బాగా విషయాన్ని గమనించండి. ఎందుకంటే అష్టమ శని పోయింది. అలాగే జన్మ కుజుడు రాబోతున్నాడు. కుజస్తంభన దాదాపు నెలలు ఉంటుంది. 6 నెలల వరకు ఉంటుంది ఈ కుజస్తంభన నీచలో జన్మంలో. కాబట్టి కొంత అష్టమ రాహువు కూడా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా కొంత చికాకు ఎక్కువ ఉంటుంది. కోపం ఎక్కువగా రావడం, ప్రతి విషయంలో కొంత కోపంతో ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటుతనం అనేది ఉంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలు ఎదురైనా కూడా వాటిలో విజయం సాధించి వాటి యందు పూర్తి అనుకూలత పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే గవర్నమెంటు సంబంధించిన ఉద్యోగ పరీక్షలు రాసేవారు విద్యార్థులు కూడా మంచి అనుకూలతను, విజయాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉంటాయి. బయట వారి వ్యక్తుల వల్ల చిన్న సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. వారికి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం సూచిస్తుంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా కొంతవరకు విజయాలు సాధించే అవకాశం ఉంది. దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఖర్చులు అయితే ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబపరమైన ఖర్చులు, దగ్గర వ్యక్తుల వల్ల కూడా అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కందులు,
మినుములు ఉలువలు దానం ఇవ్వండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ కేతువు, అలాగే అష్టమ స్థానంలో శని, బుధ, రవి, శుక్ర, రాహువులు, చంద్రుడు వచ్చేసి అష్టమ, నవమ, దశమ, ఏకాదశాలలో సంచరిస్తున్నాడు. ఇక బృహస్పతి దశమ స్థానంలో, కుజుడు ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా సింహరాశి వారికి వార ప్రారంభం నుంచి కొంత ఆరోగ్య సమస్యలు అనేటివి మనకు ఎక్కువగా సూచిస్తున్నాయి. అష్టమ స్థానంలో 8 గ్రహాలు ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన ఒత్తిడి, చికాకు, కోపము, అనవసరమైనటువంటి మాటలు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఆర్థికపరమైన విషయాలలో కొంత సమస్యాత్మకంగానే ఉండే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కొంతవరకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా చేసే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. దాంతోపాటు రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. అలాగే పంచమాధిపతి బృహస్పతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగపరమైనటువంటి, అలాగే విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా మంచి విజయాలు సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో సమస్యలు, అనవసరమైనటువంటి వాదోపవాదాలు, చికాకులు, భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే సప్తమాధిపతి అష్టమంలో 6 గ్రహాలతో కలయిక వల్ల భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాలు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, లోపల గత కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి వేచి చూసుడు అనేది మంచిది కాదు. తొందరగా మీరు వైద్య సేవ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ చిన్న సమస్య అయినా తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీరందరికీ కూడా సామాన్యంగా ఉండే అవకాశం మరి మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంతవరకు సానుకూలత ఉంటుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే, సింహరాశి వారికి 6 గ్రహాలు 8వ స్థానంలో ఉండడం వల్ల శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. ముఖ్యంగా ఏదైనా ప్రత్యేకంగా పూజ కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ వాడు జరుగుతుంటే పాల్గొనడం, లేదంటే మీరు ప్రత్యేకంగా ఏదైనా హోమము, గ్రహశాంతి చేయించుకోండి. కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ కేతువు, అలాగే సప్తమంలో శుక్ర, శని, బుధ, రవి, రాహు, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 7, 8, 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వచ్చేసి 11వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా మనం చూసుకుంటే ముఖ్యంగా జన్మకేతువు, సప్తమ రాహు ఉండడం, దాంతోపాటు సప్తమంలో ఇన్ని గ్రహాలు రాశిని చూడడం వల్ల కొంత మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తిరగబడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. శరీరంలో కొన్ని రకాల మార్పులు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా కూడా కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరమైన విషయాలలో కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి.
ఇక విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. సప్తమంలో 6 గ్రహాలు ఉండడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కొంత ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండండి. దాంతోపాటు సప్తమంలో 6 గ్రహాలు ఉండడం వల్ల కుటుంబంలో అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంతవరకు చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఎక్కువగా కలిగే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా కన్యా రాశి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచామృతాలతో అభిషేకం చేయించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మినుములు ఉలవలు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో శుక్ర, శని, బుధ, రవి, రాహువులు, అలాగే చంద్రుడు ఉన్నాడు. ఇక 8వ స్థానంలో బృహస్పతి, 9వ స్థానంలో కుజుడు ఉన్నాడు, 10వ స్థానంలోకి వెళ్తున్నాడు నీచస్థితికి. ఇక కేతువు ద్వాదశంలో ఉన్నాడు. దాదాపుగా తులారాశి వారికి మొత్తం గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండేవి. అయితే బృహస్పతి మారే వరకు కూడా అన్ని గ్రహాలు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. ప్రస్తుతం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కూడా ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ కొంత అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంత శారీరక అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే కుజస్తంభన ఊహించని ఖర్చులు, ఊహించని నష్టాలు కొద్దిగా కలిగే అవకాశం ఉంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కొంతవరకు కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనాల్సి వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ములతో కానీ అక్కా చెల్లెలతో కానీ ఆర్థికపరమైన లావాదేవీల్లో కోర్టు వ్యవహారాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధికారంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగం, అలాగే సాంకేతిక విద్యను అభ్యసించేవారు కొంతవరకు రాణిస్తారు. మిగిలిన విద్యార్థులు సామాన్య ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రుణాలు అధికంగా చేయాల్సి రావడం, ఊహించని ధన వ్యయాలు, ఊహించని ఖర్చులు రావడం, దానివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం అయితే మనం గమనించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా సుఖ వ్యాధుల వల్ల ఇబ్బంది, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత సమస్యాత్మకంగా ఉండడం, ఊహించని అనారోగ్యాలు కొంత కలిగే అవకాశం తులారాశి వారికి సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక అనుకూలత ఉంటుంది. కానీ వారి ఆరోగ్య విషయంలో కానీ వారి కొంత తండ్రికి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారాంతంలో అనుకూలించే అవకాశం ఉంది. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా వారాంతంలో శుక్ర, శని వారాల్లో కొంతవరకు అనుకూలిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా విశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం ఉంది. లాభాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బు కూడా సరైన సమయానికి చేతికి అందకపోవడం, దానివల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కోవడం అయితే ఉంటుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని
దత్తాత్రేయ స్వామికి శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త శివపారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే నవగ్రహ శ్లోకాన్ని పారాయణం చేసుకోండి. వీలైతే నవగ్రహాలలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలు కూడా మీరు పారాయణం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా పంచమంలో శని, బుధ, రవి, రాహు, శుక్రులు, అలాగే చంద్రుడు. 7వ స్థానంలో బృహస్పతి, 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వచ్చేసి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి అయిన కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. 9వ స్థానంలో ఉన్నప్పటికీ నీచలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా రావడం, ప్రతి వారితో కూడా వాదోపవాదాలు కూడా చేసే అవకాశం ఉంది. ఏదైనా కొంత నిర్ణయాలు తీసుకోవడంలో కఠినంగా ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాల కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకుంటే మనకు దశమాధిపతి అయినటువంటి రవి పంచమంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాల అభిషేకం చేయించండి. కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శుక్ర, బుధ, రవి, రాహు, చంద్రులు, అలాగే బృహస్పతి 6వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక కేతు వచ్చేసి 10వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ధనస్సు రాశి వారికి ముఖ్యంగా కొంత అస్థిరత అనేది ఎక్కువగా ఉంటుంది. కుజ దృష్టి వల్ల మానసిక సంఘర్షణ, కోపం ఎక్కువగా రావడం, చుట్టూ ఉన్న వాళ్ళతో ఏదో రకమైనటువంటి వాదనలు చేయడం, దానివల్ల కొంత అప్రతిష్ట అనేది కూడగట్టుకోవడం మనకు కనిపిస్తుంది. ఇక ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడం, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన వారికి వార ప్రారంభంలో అనుకూలత, విజయాలు దక్కుతాయి. వారాంతంలో కొంత వ్యతిరేక ఫలాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తెచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య
అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ వారాంతం తర్వాత కొంత దాని నుంచి బయటపడడం, జలుబు, తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే కలిగే అవకాశం ధనస్సు రాశి వారికి సూచిస్తుంది. ఈ వారం ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించి కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇష్ట దేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, శుక్ర, బుధ, రవి, రాహువులు, చంద్రుడు ఉన్నారు. ఇక బృహస్పతి వచ్చేసి 5వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. 9వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ఈ రోజుతో 30వ తారీఖుతో పోతుంది. మరి సమస్యల నుంచి కొంత బయటపడడం, మానసికంగా కొంత ఆత్మస్థైర్యం పెరగడం, ప్రతి విషయంలో కూడా కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనాత్మక ధోరణి పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల్లో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది వారాంతంలో. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికంగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు కొద్దిగా ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఈ విద్యార్థులకు ఉంటుంది. దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు కొనడం, వీటిలో అత్తగారి వైపు నుంచి కొంత ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మకర రాశి వారికి సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానపరమైన విషయాల్లో కొద్దిగా అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేసుకోండి. దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయంలో శని, బుధ, శుక్ర, రవి, రాహువులు, చంద్రుడు ఉన్నాడు. ఇక చంద్రుడు వచ్చేసి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరిస్తున్నాడు. చతుర్థంలో బృహస్పతి, పంచమంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వచ్చేసి షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు వారమధ్యంలో. ఇక కేతు వచ్చేసి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే కొద్దిగా కుంభరాశి వారికి సమస్యాత్మకంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి గ్రహస్థితి సర్పదోషం కూడా గోచరిస్తుంది. అష్టమ కేతు, అలాగే ద్వితీయ రాహు కూడా ఉన్నాడు. కొంత మానసికంగా, శారీరకంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే కొన్ని
ఊహించని మార్పులు శరీరంలో కలిగే అవకాశం ఉంది. ఆర్థికమైన విషయాల్లో కొంత పురోభివృద్ధి ఉంటుంది. ఇక ఊహించని ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులలో కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఊహించని ఫలితాలు వస్తాయి. అధిక శ్రమ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనవసరమైనటువంటి జాప్యానికి, అనవసరమైనటువంటి మేజానికి పోయి చదువుకోకపోతే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక అంగారకుడు కుజస్తంభన 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రుబాధ అనేది పెరుగుతుంది. ప్రతి వారితో కొద్దిగా వైరం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కొంత సానుకూలత ఉంటుంది. ఇక భార్యకు కానీ భర్త కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కండరాల నొప్పులు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. కుటుంబపరమైన విషయాల్లో కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం వాయిదా పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థానచలనాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. పై అధికారుల ఒత్తిడి, చికాకు కూడా ఎక్కువగా ఉండడం, దాంతోపాటు రాజకీయ నాయకులకు కొంత సామాన్యమైన విజయాలు, సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. ఇక దాంతోపాటు కొంతవరకు ధన లాభం అనేది కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైన విషయాల్లో కొద్దిగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమశేఖాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ, శుక్ర, శని, బుధ, రవి, రాహువులు, చంద్రుడు ఉన్నారు. 6 గ్రహాల కూటమి అనేది మీనరాశిలో సంభవిస్తుంది. అలాగే తృతీయంలో శుక్రుడు, బృహస్పతి, చతుర్థంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వచ్చేసి పంచమంలోకి వెళ్తున్నాడు. చంద్రుడు జన్మ, తృతీయాల్లో సంచరిస్తున్నాడు. కేతువు సప్తమంలో ఉన్నాడు. ఇక మీనరాశి వారికి కొంత మిశ్రమంగా ఉందనే చెప్పుకోవచ్చు. శుక్రుడు ఉచ్చలో ఉండడం కొంత అనుకూలించినప్పటికీ కూడా శని శుక్రుల కలయిక శుభాన్నిస్తుంది. కానీ సూర్యుడు ఉండడం వల్ల అస్తంగత్వం అనేది, శుక్రాస్తంగత్వం అనేది ఉంది. కాబట్టి కొంత మానసిక ఆందోళన, శారీరక అలసట, ప్రతి విషయంలో కూడా కొంత చికాకు, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఇవన్నీ ఉంటాయి. అలాగే కొంత చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ ఆరోగ్య సమస్యలతో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా చూసుకుంటే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో దగ్గర వ్యక్తులకు సానుకూలత, వారి నుంచి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరి సహాయ సహకారాలు ఉంటాయి. కానీ భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత సుఖ వ్యాధుల వల్ల ఇబ్బంది, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వల్ల ఇబ్బంది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో హైజీనిక్గా ఉండండి. తల్లిదండ్రుల విషయంలో కూడా సానుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, వారి నుంచి సహాయ సహకారాలు అంతాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొంత ధనలాభం అనేది కొంతవరకు తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు ఉండే అవకాశం మీనరాశికి ఉంటుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమశనేశ్వర శ్లోకాన్ని
ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. చూశారు కదా ద్వాదశ రాశుల ఫలితాలు. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక కమ్యూనిటీ పోస్ట్లో మనం చేసే చిన్న ప్రోగ్రామ్ అరుణ హోమం ఉంది, దాని గురించి పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నంబర్కి ఫోన్ చేసి మీరు ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనవచ్చు. మీ గోత్రనామాలతో చేయడం జరుగుతుంది. అది మీ వీలుని బట్టి చూడండి.